డీటెయిల్స్ చూద్దాం. బోడుప్పల్లో భార్యను కిరాతకంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పథకం ప్రకారమే భార్యను మహేందర్ రెడ్డి చంపేసినట్లు డీసీపీ పద్మజారెడ్డి తెలియజేశారు. దంపతులు కులాంతర వివాహం చేసుకున్నారని, పెళ్లైన 3 నెలల నుంచే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మరోవైపు నిందితుడు మహేందర్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, స్వాతి హత్యకు సంబంధించి మనోహర్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసులో భర్తే కీలక నిందితుడిగా మారాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని గట్కేసరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్సల అనంతరం ఎల్బీ నగర్ ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో, కోర్టుకి సెలవు కావడంతో ఎల్బీ నగర్లో ఉన్న జడ్జి నివాసం వద్ద అయితే మహేందర్ రెడ్డిని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అక్కడ నుంచి రిమాండ్ విధించబోతుంది. ఆ తర్వాత రిమాండ్ విధించిన అనంతరం పోలీసులు కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మల్కజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో అసలు హత్య ఎందుకు చేశాడు, ఏ విధానం ద్వారా చేశాడని కూడా పూర్తి వివరాలు అయితే ఆమె తెలిపారు. మొదటిగా అంటే 1.5 ఏళ్ల క్రితమే మహేందర్ రెడ్డికి, స్వాతికి ఇద్దరికి వివాహం అయింది. అయితే వీరిద్దరు కూడా కులాంతర వివాహం అని చెప్పుకోవచ్చు. వేరు వర్గాలు కావడంతో అటు స్వాతి కుటుంబ సభ్యులు అలాగే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అయితే ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారనే కారణంతో వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కి అయితే వచ్చారు. అయితే హైదరాబాద్లో ఎక్కువగా మహేందర్ రెడ్డి తరచుగా కట్నం కోసం అడగడం అలాగే హింసించడంతో ఆమె తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. మహేందర్ రెడ్డిపై కూడా గృహహింస కేసు నమోదైంది. అయితే పెద్దల సమక్షంలో మళ్ళీ రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలోనే తిరిగి 25 రోజుల క్రితమే హైదరాబాద్ బోడుప్పల్కి అయితే వచ్చారు. అయితే ఈ హైదరాబాద్కు వచ్చిన అనంతరం మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా అయితే పనిచేస్తున్నాడు. అలాగే 5 నెలలు గర్భవతిగా ఉంది. ఇంతకుముందే స్వాతి గర్భవతి అయ్యిందే. అయితే ఇంత వయసులోనే కేవలం 1.5 ఏడాది లోపే గర్భవతి అవడంతో అబార్షన్ చేయించాడు. మళ్ళీ తిరిగి రెండోసారి గర్భవతి అయినప్పుడు ఖచ్చితంగా అబార్షన్ చేయించుకోవాలంటూ కొంత ప్రెజర్ చేశాడు. ఆ క్రమంలోనే అయితే ఆమె దీనికి మొత్తం నిరాకరించింది. ఎట్టకేలకు 5వ నెల ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బిడ్డను కంటానంటూ మహేందర్ రెడ్డికి తెలిపింది. వైద్య పరీక్షల నిమిత్తం తనను హాస్పిటల్ తీసుకెళ్లాలి, అనంతరం అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్తానంటూ మహేందర్ రెడ్డికి అయితే చెప్పింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కోపద్రుక్తుడై ఆమెను కొంత గాయపరిచాడు. వెంటనే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. మెలకు వచ్చిన అనంతరం ఈలోపే ఆమెను గొంతు నిలిమి చంపేశాడు. గొంతు నిలిమి చంపేసిన తర్వాత ఈ హత్య నుంచి బయటపడడానికి పూర్తిగా మహేందర్ రెడ్డి చాలా పకడ్బందీగా వ్యవహరించాడని చెప్పుకోవచ్చు. అక్సాబ్ లైన్ కొనుగోలు చేశాడు బోడుప్పల్లో. అనంతరం ఇంటికి వచ్చి ఎవరికీ తెలియకుండా శరీరాన్ని మొత్తం కాళ్ళు, చేతులు అలాగే తలభాగాన్ని వేరువేరుగా చేసి మూసీ నది వద్ద అయితే పడేశాడు. మూసీ నదిలో పడేసిన అనంతరం కేవలం మొండెం భాగం మాత్రమే ఇంట్లో అయితే ఉన్నది. ఆ మొండెం భాగాన్ని కూడా ఏదో విధంగా బయటకు పడేసిన తర్వాత ఈ హత్య నుంచి బయటకు వచ్చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు. అయితే పూర్తిగా తన భయభ్రాంతులకు గురి కావడంతో ఇదే విషయాన్ని తన చెల్లికి అయితే చెప్పాడు. అయితే ఇదంతా జరిగిన తర్వాత స్వాతి మిస్ అయిపోయింది, కనబడడం లేదని తన చెల్లికి చెప్పడంతో వెంటనే తన బావ నరేందర్ రెడ్డి రంగంలోకి దిగాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా ఈ బోడుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి
అనుమానించిన మహేందర్ రెడ్డిపై అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళి చూడగా ఈ మొత్తం తతంగం అయితే ప్రస్తుతం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. థ్యాంక్ యూ మణికంఠ. మ్యారేజ్ 1.5 ఇయర్లోనే 4 సార్లు గొడవ పడడం, 4 సార్లు కౌన్సిలింగ్ అవ్వడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు, బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతమంది కూడా చాలాసార్లు కూడా గొడవ. ఫోల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్, సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణము. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలే అన్నీ. ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉంది. ఈ 2-3 సార్లు అతను మూసీకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము భోంచేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు.